ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లభ్ నగర్లోని పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ సిబ్బంది భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యులు తెల్లవారుజాము నుంచే వెంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవ, ఉత్తర ద్వార దర్శనం, పూజ అర్చనలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం నిరంతరంగా కొనసాగుతుందని అంటున్న వనపర్తిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తతో మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చూసినట్లయితే జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని బాల బమ్రేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అలాగే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉమామేశ్వరంలో కావచ్చు, అలాగే వనపర్తి శ్రీ రంగనాయక స్వామి సిరంగపూర్ గ్రామంలోని మండలంలోని రంగనాయక స్వామి ఆలయం కావచ్చు. అంతేకాకుండా వనపర్తి జిల్లాలోని వెంకటేశ్వర స్వామి పురాతనమైన ఆలయంలో మనం ఇప్పుడున్నాము. ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు టెంపుల్కి పోటెత్తారని చెప్పవచ్చు. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. మనతో ఏదైతే ఆలయ ధర్మకర్త మనతో ఉన్నారు, వారిని అడిగి మరింత విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ యొక్క గుడి విశిష్టత ఏంది, అసలు వైకుంఠ ఏకాదశి ముఖ్య లక్ష్యం? జై శ్రీమన్నారాయణ. నా పేరు అయ్యలూరి రఘునాథాచార్యులు, వ్యవస్థాపక ధర్మకర్త. ఈరోజు మనం అత్యంత వైభవంగా శ్రీ వైకుంఠ ఏకాదశిని దర్శించుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి అంటే కనుక ఈ సందర్భంగా శ్రీరంగం లోపల అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంగా స్వామివారిని సేవించడానికి 30 మంది దేవతలు స్వామివారి కోసం అని చెప్పేసి వేంచేపు చేసి ఆ యొక్క ఉత్తరద్వారం దగ్గర వేంచేపు చేస్తుంటారు. ఆ సందర్భంగా ఎవరైతే భక్తులు వచ్చేసి స్వామివారిని సేవించుకుంటారో, ఉత్తరద్వారం ద్వారా వస్తారో, అటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క మనోకాంక్ష తర్వాత వాళ్ళ అభిష్టాలు నెరవేరుతాయని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. ముఖ్యంగా మన వనపర్తిలో ఈరోజు ఉదయం 4 గంటల నుంచి స్వామి యొక్క గడవాన సేవ, ఆ తర్వాత స్వామివారు మన యొక్క తిరువేది లోపల ఊరేగిన తర్వాత స్వామివారిని ఉత్తరద్వారం దగ్గర వేయించేపు చేసేసి ఉత్తరద్వారానికి తర్వాత మన యొక్క పెరుమాళ్లకు ఆరాధన చేసిన తర్వాత అప్పటి నుంచి అర్చనలు ప్రారంభమవుతున్నాయి. దీనికి అనేక మంది ముఖ్యులు పెద్దవాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. గౌరవనీయమైనటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారు తూడి మేఘారెడ్డి గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈ యొక్క సమాచారము అందజేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క సిబ్బందికి, మీడియా సిబ్బందికి అనేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ వారికి భగవంతుని యొక్క మంగళాశాసనలు, వారి యొక్క టీవీ కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి స్వామివారిని వేడుకుంటున్నాం. జై శ్రీ. అయితే ఇది ఓవరాల్గా చూసినట్లయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంవత్సరానికి ఒకసారి ఉత్తర ద్వారం నుంచి ఈ యొక్క గుడిలోకి వచ్చి ఈ యొక్క పూజలు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ యొక్క రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. మనతో వనపర్తి జిల్లా సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు? టౌన్ ఎస్ఐ గారు ప్లస్ ఒక 3 ఎస్ఎల్తోన ఒక 25 మెంబర్స్తో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసినాము. భక్తులకు ఏదైనా ప్రాబ్లం కాకుండా మొత్తం బ్యారికేడ్స్ పెట్టేసి కార్లు కూడా ఎవరు లోపల రాకుండా చేసాము. మార్నింగ్ చాలా ఫ్లోటింగ్ ఉండింది, యాక్చువల్గా ఇప్పుడు తగ్గింది. ఆ సాయంత్రం వరకు అదే బందోబస్తు కంటిన్యూ చేస్తాము. ట్రాఫిక్ ఏం ప్రాబ్లం కాకుండా, భక్తులకు కూడా ఏం కాకుండా ఎస్ఐ గారు 3 ఎస్ఐలతోనే బందోబస్తు కంటిన్యూ చేస్తాము. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటాం. ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ యొక్క బారిగేట్లను ఏర్పాటు చేశాము. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది దగ్గరుండి చూసుకుంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం, 6 టీవీ, వనపర్తి నుంచి. వైకుంఠ ఏకాదశి